జగన్ ఎత్తులకు టీడీపీ చెక్, చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాల్గా మారాయి. ఇప్పటి వరకు గెలిపే లక్ష్యంగా టీడీపీ పొత్తులతో ముందుకెళ్తుంటే వైసీపీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త అస్త్రం తెరపైకి వచ్చింది. అదే బీసీ జపం. ఎస్, వైసీపీది బీసీ సాధికారక బస్సు యాత్ర, టీడీపీది జయహో బీసీ నినాదం. రెండు ప్రధాన పార్టీల నినాదాలు బీసీల చుట్టూనే తిరుగుతున్నాయి. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రిజర్వ్డ్ స్థానాలు మినహా మిగతా అన్ని స్థానాల్లో ఆయా పార్టీల సొంత సామాజిక వర్గానికి చెందిన వారికో లేక ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారినే అభ్యర్థులుగా బరిలోకి దింపేవి. అయితే ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. అన్ని రాజకీయ పార్టీలు గతంలో కేటాయించిన వాటికంటే ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికి సీట్లు కేటాయించే దిశగా అడుగులు వేస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు బలమైన కారణం ఏమిటంటే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పాటు రాష్ట్ర జనాభాలో సుమారు 52% అంటే సగానికి పైగా బీసీలే ఉండటంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు బీసీలను తమ భుజాలపైకి ఎత్తుకోవాలని చూస్తున్నాయనేది రాజకీయ మేధావుల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో బీసీ ఓటు బ్యాంకు సగానికి పైగా ఉండటంతో బీసీ వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అటు వైసీపీ ఇటు టీడీపీ పావులు కదుపుతున్నాయి. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో బీసీ జనాభా ఎక్కువగా ఉన్న పార్లమెంటు స్థానాలతో పాటు శాసనసభ స్థానాలలో బీసీలకే ఎక్కువగా సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మద్దతు పొందవచ్చుననే భావనలు అటు జగన్ ఇటు చంద్రబాబు నాయుడు బీసీ అభ్యర్థులను వెతికే పనిలో ఉన్నారని రాజకీయ వర్గాల టాక్. రెండు ప్రధాన పార్టీలు బీసీలను భుజాలకు ఎత్తుకోవడంతో పార్టీలో ఉన్న ఓసీ నేతలు, మాజీ మంత్రులు, సీనియర్లను నామినేటెడ్ పదవులు ఆశ చూపించి బుజ్జగిస్తున్నారని సమాచారం. ఇప్పటికే వైసీపీ ఇది పొలిటికల్ ఫార్ములాను అప్లై చేస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఇన్ఛార్జీల జాబితాలో బీసీలకు అగ్రపీట వేశారు వైఎస్ జగన్. తాము ప్రజలు నిర్ణయించిన వారికే టికెట్లు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు వైసీపీ ఇచ్చిన స్థానాల కంటే 1-2 ఎక్కువే ఇచ్చి బీసీలు మా వెంటే అనే ట్యాగ్లైన్ తెచ్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో 1-6 చోట్ల తప్పించి మిగతా అన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇక బరిలో నిలిచే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల విజయానికి స్థానిక నేతలు ఎంతవరకు సహకరిస్తారు, వారిని అధినేతలు ఎంత మేరకు ఒప్పిస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న అయితే, బడుగు బలహీన వర్గాలకు ఏదో మొక్కుబడిగా సీట్లు కేటాయించడమే కాదు, వారిలో ఎక్కువ మందిని గెలిపించుకున్న పార్టీకే రేపటి రోజున ఆయా వర్గాల మద్దతు చిరకాలం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.